ఈ రోజు మన ముందున్నవారు డాక్టర్ కృష్ణ గారు. గత 39 సంవత్సరాలుగా వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. గొర్రెల మేకల పెంపకం గురించి విశేష అనుభవం ఉన్న వీరు డాక్టర్ జీవామృతం గురించి వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం డాక్టర్ కృష్ణ గారు. నమస్కారం అమ్మా. మార్కెట్లో డాక్టర్ జీవామృతం ప్రోడక్ట్ గురించి రైతుల నోట నుంచి వింటున్నాం. ఈ ప్రోడక్ట్లో ఏమున్నాయి, దీని ప్రత్యేకతలు ఏంటి? అవునమ్మా, నిజంగానే డాక్టర్ జీవామృతం చాలా విస్తృతంగా వినపడుతుంది. ఈ గొర్రెలు మరియు మేకల పెంపకందారుల వర్గాల్లో ఇది చాలా విస్తృతంగా ప్రచారం జరిగి దాని ఉపయోగాలు ఎంత బాగా ఉంటున్నాయనేది, దాని ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళందరికీ వివిధ సమాచార మాధ్యమాల ద్వారా కానీ, వాళ్ళ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకొని కానీ చాలా ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని రైతు సోదరులే కాకుండా ఈ కర్ణాటక మరియు ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ డాక్టర్ జీవామృతం మందు గురించి చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఆయుర్వేద మందు కాబట్టి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా మంచి ప్రయోజనాలు ఇస్తుందనే దాని మీద ఇది విస్తృతంగా వినపడడం జరుగుతుంది. సార్, ఈ డాక్టర్ జీవామృతం ప్రోడక్ట్ వాడడం వల్ల గొర్రెలకు మేకలకు ఎటువంటి ఉపయోగం ఉంటుంది? నేను మీకు ఇందాకే మీతో చెప్పినట్లు ఇది ఆయుర్వేద మందు, అంటే ఆయుర్వేద వనమూలికలతోటి మన ఈ రైతు సోదరులు, అంటే ఈ గొర్రెల పెంపకదారుల భాషలో చెప్పాలంటే చెట్ల మందు, వివిధ రకాలైన మేలు చేసే వనమూలికల మిశ్రమంతో ఈ తాగించే మందు, ఇదేంటంటే ఒక తాగించే మందు, చాలా రుచిగా కూడా ఉంటుంది. అవి గొర్రెలు మేకలు కూడా తాగించడానికి కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది. దానివల్ల చాలా విస్తృతమైన ప్రయోజనాలు కూడా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేది మనం చెప్పుకోవాలంటే ఒక 4 రకాలుగా చెప్పుకోవచ్చు కొన్ని. ఎందుకంటే ఇందులో ఉన్న 30 పైగా ఉన్న వనమూలికల్లో చాలా రకరకాల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ ప్రధానంగా ఈ గొర్రెలు మేకల్లో ఉపయోగకరంగా ఉండి వాటి ఎఫెక్ట్ మనకి కనపడేది ముఖ్యంగా 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ 4 రకాలంటే మొట్టమొదటిగా ఊళ్ళల్లో ఉండే మామూలు ఈ గొర్రెల కాపరులు కూడా ఊరికి దూరంగా తీసుకెళ్ళటం కానీ, ఎండ వానలకి తడుస్తూ అవి ఎక్కడో ఊరి బయట పొలాల్లో పడుకోబెట్టడం, తర్వాత వేరే చలిగాళ్ళకి వాటికి కూడా ఎఫెక్ట్ కావటం, అట్లాంటి వేరే విపత్కర పరిస్థితులకు కూడా అవి గురవుతూ ఉండి స్ట్రెస్కి, అంటే ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అవి. కాబట్టి అట్లాంటి ఒత్తిళ్ళు, తర్వాత ఇంకా వేరే వాటికి ఒక్కోసారి మేత దొరకకపోవడం కానీ, నీళ్లు దొరకకపోవడం, చాలా దూరం నడవటం, ముళ్ళ కంపల నుంచి నడవటం, ఇట్లాంటి ఒత్తిడికి గురవుతూ ఉంటాయి ఈ గొర్రెలు కానీ మేకలు కానీ. కాబట్టి ఈ ఒత్తిడిలకు గురైనప్పుడు అవి వేరే మన ఈ సూక్ష్మజీవులు, వ్యాధికారక సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటాయి. సరిగ్గా మేత మేను లేవు, దానికి సరైన మన శరీరం బరువు పెరగడం లాంటిది కూడా అంతగా ఉండదు. కాబట్టి ఈ స్ట్రెస్ని, ఈ ఒత్తిడిని జయించడానికి ఇమ్యూనోమాడ్యులేటర్, అంటే ఇమ్యూనిటీ, మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి గాను దీంట్లో ఉండే కొన్ని మూలికలు ఉపయోగపడతాయి. ఇందులో ఉన్న అశ్వగంధ, త్రిఫల అనే ఈ మూలికలు, ఇత్యాది మూలికలు దాని ఒత్తిడిని అరికట్టి దానికి వ్యాధి నిరోధక శక్తిని కలుగజేస్తాయి. తద్వారా అవి వేరే రకాల ఎట్లాంటి వ్యాధులకు గురవ్వకుండా అవి తట్టుకొని ఆరోగ్యంగా ఉండగలుగుతాయి. అది మనకు కావాల్సింది. ఇది మొదటగా నేను చెప్పిన ఒత్తిడి, వ్యాధి నిరోధక శక్తి అనేది. ఇక రెండవది, ముఖ్యంగా ఈ రైతు సోదరులు వాళ్ళు చెప్పుకునేది తొందరగా బరువు పెరగటం అనేది. ఈ పెద్ద గొర్రెలు మామూలుగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి, కానీ మనం బరువు పెరగడం అనేది ముఖ్యంగా ఈ పొట్టేళ్లలో మనకు కనబడుతుంది. అవేంటి, ఎంత తొందరగా బరువు పెరిగితే అంత తొందరగా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. కాబట్టి ఈ బరువు పెరగటం అనేది ఎలా పెరుగుతుందనేది మనం చూద్దాం. ఇదేంటంటే ఈ ఆస్పెక్ట్లో మనం చూసుకుంటే ఆకలి కావటం అనేది, జీర్ణశక్తి పెరగడం అనేది దీనికి ప్రధాన కారణం. అంటే ఈ మన శరీరంలో మన లివర్ లేదా కాలేయం అంటారు, కార్జం అంటారు మామూలు వాడుక భాషలో. ఈ కార్జం అనేది బాడీలో మన ఆకలి కావడానికి
మన బైల్ జ్యూస్ అంటారు, బైల్ జ్యూస్ కానీ జఠర రసం అట్లాంటి వాటిని స్రవించి మన మన జీర్ణ వ్యవస్థలోకి ఆకలి బాగా కలిగేటట్టు చేస్తుంది. సో అది ఆకలి బాగా కలగడం వల్ల అది బాగా మేస్తాయి. బాగా మేసినప్పుడు అవి తొందరగా బాగా అరిగి అవి బాగా లోపలికి బాడీలోకి అబ్జర్వ్ అయ్యి వాటికి తొందరగా బాడీ గ్రోత్ అంటే మన ఈ శరీరపు బరువు తొందరగా పెరుగుతుంది. ఉపయోగించి కూడా చాలామంది గొర్రెల పెంపకందారుల సోదరులు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ జీర్ణశక్తి కోసం దీంట్లో ఉండే మూలికలు ఉసిరి, తర్వాత కుక్కునారి అని కానీ, కుక్కు చింత అనే ఈ మూలికలు కానీ ఇట్లాంటి మూలికలు ఇవి పనిచేస్తాయి అన్నమాట. ఆ విధంగా అవి ఆకలి బాగా పెరిగి అసలు తినడం కూడా మంచి మేత అంతకుముందు ఆకలితో ఉండకుండా స్ట్రెస్ ఒత్తిడిలో ఉండటం వల్ల తినలేనివి కూడా ఈ ఆకలి ఎక్కువ ఉండటం వల్ల బాగా తినగలుగుతాయి. ఇది రెండవ ప్రయోజనం. ఆ తర్వాత మూడవది వచ్చేసి ఈ వ్యాధులు అంటే ముఖ్యంగా ఈ గొర్రెలు మేకలు శ్వాసకోశ వ్యాధులకి బాగా గురవుతూ ఉంటాయి. ఇవి ఈ మాన్సూన్స్ అంటే ఋతుపవనాలు స్టార్ట్ అయ్యి జూన్ జూలైలో వర్షాలు స్టార్ట్ అయినప్పుడు అప్పుడు వివిధ రకాలైన వ్యాధి కారక సూక్ష్మక్రిములు అవన్నీ వాటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ శ్వాసకోశ వ్యాధుల్ని అరికట్టడానికి ముఖ్యంగా దాంట్లో కొన్ని మూలికలు ఉంటాయి. ఇవి బాగా పనిచేసి శ్వాసకోశ వ్యాధులు రాకుండా చూసుకుంటాయి. దీంట్లో మనం రోజు ఇంట్లో చూస్తుంటాం తులసి కానీ, నేలవాము కానీ, తర్వాత పునర్నవి, తర్వాత ఈ పిప్పిలి అంటారు. ఇట్లాంటి మూలికలు ఉండడంలో అది శ్వాసకోశ వ్యాధులకి బాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు మన లివర్ మీద బాగా పనిచేస్తుంది కాబట్టి మనం లివర్ టానిక్ లాంటివి కూడా వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ విధంగా కూడా రైతుకి లివర్ టానిక్లు, వేరే లివర్ టానిక్లు అంటే ఈ ఆయుర్వేదం కాకుండా వాళ్ళు ఆలోపతిక్ లివర్ టానిక్లు కానీ అట్లాంటి వేరే లివర్ టానిక్లు వాడకుండా మనకి ఉపయోగం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒత్తిడిని జయించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఆ జీర్ణశక్తిని పెంచి మన బాడీ వెయిట్ అంటే శరీరపు బరువును పెంచి తర్వాత ఈ శ్వాసకోశ వ్యాధులు రాకుండా కాపాడుతూ రైతుకి జీవాలకి తద్వారా రైతులకు కూడా ఇది చాలా ప్రయోజనకారిగా మన డాక్టర్ జీవామృత అనే ఈ పీడియేటివ్ అనేది ఉపయోగపడుతుంది. సార్, ఒక గ్రామంలో రైతుకి 50 గొర్రెలు ఉండొచ్చు, 100 గొర్రెలు ఉండొచ్చు, 1000 గొర్రెలు ఉండొచ్చు. డాక్టర్ జీవామృతం ప్రోడక్ట్ని ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఏ ప్యాక్లో తీసుకోవాలి? ఈ డాక్టర్ జీవామృతం అనే ఈ మందుని మనం ఇవి రావడం అనేది మనకి లీటరు ప్రజెంటేషన్స్లో వస్తుంది. తర్వాత 5 లీటర్ల ప్రజెంటేషన్లో కూడా మనకి ప్యాక్స్ వస్తాయన్నమాట. మనకి మామూలుగా మోతాదు వాడడం ఎలాగంటే ఈ పెద్ద గొర్రెలు లేదా పెద్ద మేకలకి 10 ml తాగించాల్సి ఉంటుంది. రోజుకి 10 ml తాగించాలి. ఆ విధంగా మొత్తం వారం రోజులు తాగించాలి ఒక నెలలో. ఆ విధంగా 3 నెలలు తాగించాలి. తర్వాత చిన్న గొర్రె పిల్లలు అంటే 3 నెలలు పైబడినాయి, 3 నుంచి 4 నెలలు పైబడిన గొర్రె పిల్లలకి మనం 5 ml తాగించాల్సి వస్తుంది. 3 నెలల లోపల పిల్లలకి తాగించకూడదు. ఎందుకంటే వాటికి అప్పటికి జీర్ణ వ్యవస్థ బాగా సరిగా డెవలప్ అయి ఉండదు, పాలు తాగే పిల్లలు కాబట్టి వాటిని కొంచెం మినహాయించి మనం 3 నెలలు దాటిన పిల్లలకి 5 ml లెక్కన వాడాలి. కాబట్టి మనం ఒక 7 రోజులు వాడాలి కాబట్టి తప్పనిసరిగా అతని దగ్గర ఒక 5 లీటర్ల బాటిల్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే మినిమం అతనికి 100 గొర్రెలు ఉన్నా కానీ 50 గొర్రెలు ఉన్నా కానీ మనం 3 నెలలు వాడాలి కాబట్టి మనం తప్పనిసరిగా అది 5 లీటర్ల బాటిల్ తీసుకుంటేనే మనకి అన్ని రోజులు వాడగలుగుతాం. లేకపోతే ఎందుకంటే వాళ్ళు 1 లీటరు లేదా 2 లీటర్లు తీసుకుంటే వాళ్ళకి సరిపోకపోవచ్చు. లేదా ఒక నెలలో ఉన్న వారం రోజులు వాడేసినాక మిగతా వరుసగా కంటిన్యూస్గా 3 నెలలు వాడాలి. 3 నెలలు ప్రతి నెల ఇప్పుడు ఒక నెలలో 7 రోజులు వాడినప్పుడు ఆపేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 7 రోజులు వాడాలి. ఆ తర్వాత ఆపేసి ఆ తర్వాత నెల మళ్ళీ 7 రోజులు వాడాల్సిందే. కాబట్టి ఈ ఒక నెల వాడిన తర్వాత అతను గబుక్కున్న 2వ నెలకు తెప్పించుకోకపోవచ్చు. కాబట్టి అతను కంపల్సరీగా ముందు 5 లీటర్లది
తప్పనిసరిగా 5 లీటర్లు కానీ 5 లీటర్ల బాటిల్ 2 కానీ తెచ్చుకొని దగ్గర పెట్టుకుంటేనే అతను వాడగలుగుతాడు. తర్వాత ఇది ఆయుర్వేదం మందు కాబట్టి ఒకవేళ అది మిగిలిపోయినా కానీ అతనికి పెద్ద నష్టమేమి ఉండదు. ఈ వేరే వాటిలాగా ఎక్స్పైరీ కావడం, మూత తీసిన తర్వాత అదేమన్నా పాడైపోవడం లాంటివి ఏమీ జరగవు. ఇది ఆయుర్వేదం మందు కాబట్టి దీన్ని మనం వాటికి ఈరోజు మనం తాగిచ్చేసి మిగిలిన దాన్ని మొత్తం గట్టిగా టైట్గా మూత బిగించి నీడలో పెట్టేసి ఉంటే ఆ తర్వాత మళ్ళీ తర్వాత రోజు కూడా వరుసగా వాడుకోవచ్చు. ఈ నెలలో 7 రోజులు తాగిచ్చిన తర్వాత అది ఇంకా మిగిలిపోయినా కానీ దాన్ని శుభ్రంగా గట్టిగా బిగించేసుకొని మూత నీడలో పెట్టేసుకొని వచ్చే నెల వారం రోజులు వాడడానికి కూడా వినియోగించుకోవచ్చు. కాబట్టి రైతులు భయపడుతుంటారు. ఒక్కోసారి నన్ను కొందరు అడిగారు, అవునండి ఎక్కడ ఉంటుందా, మిగిలిపోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, పారేయాల్సి వస్తుందా, గబుక్కుని పిల్లలు ఏమన్నా తాగినా ఇంకేమన్నా ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అంటే అదేమీ ఉండదండి. అది ఎన్ని రోజులైనా ఉంటుంది, ఆయుర్వేదం మందు కాబట్టి దానికి అట్లాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి వీళ్ళు వరుసగా 3 నెలలు వారం రోజుల చొప్పున, నెలకు వారం రోజుల చొప్పున వాడితేనే దానికి సరైన సత్ఫలితాలు వస్తాయి. ఏదో 1 నెల వాడేసి నాకు రిజల్ట్ రాలేదనుకుంటే కూడా మనం చెప్పలేమన్నమాట. కాబట్టి 3 నెలలు వాడాల్సిందే. సార్, డాక్టర్ జీవామృతం ప్రోడక్ట్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనుకోకుండా మోతాదు ఎక్కువైనా తక్కువైనా ఏవైనా నష్టాలు ఉన్నాయా? వివరించండి. ఇప్పుడు మనం ఇప్పటికే అనుకున్నాం, ఇది ఆయుర్వేదం మందు చాలా సేఫ్ డ్రగ్ అని చెప్పేసి ఎట్లాంటి ఇబ్బందులు ఉండవని మనం ఇప్పటికే అనుకున్నాం. అయితే వీటిని మనం వాడేటప్పుడు జనరల్గా రైతుల్లో ప్రాక్టీస్ ఏంటంటే, ఈ గొర్రెల పెంపకందారులు వీళ్ళందరిలో ప్రాక్టీస్ ఏంటంటే, అవి సిరంజి తోటి 10 ml 5 ml తీసుకొని వాటిని నోట్లోకి కొట్టేస్తారనమాట. కాబట్టి అలా తాగించేటప్పుడు కాస్త ఎక్కువైనా కానీ ఇది ఆయుర్వేద మందు కాబట్టి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. తక్కువైనా కానీ ఆ మందు రిజల్ట్ దాన్ని పనిచేస్తూనే ఉంటుంది. ఎక్కువైతే దానికి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఎక్కువ పోసామనుకోండి, ఆ మందం మనకి ఎక్కువ మంది వాడాల్సి ఉంటుంది. అతనికి ఆ డబ్బులే కాస్త ఇంకొంచెం ఎక్కువ మంది కొనుక్కుంటాడు అంతే. అది కొంచెం నష్టం తప్పిస్తే వాటి ఆరోగ్యానికి కానీ అది పనిచేసే దాని ప్రభావం మీద కానీ ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఆయుర్వేద మందు, ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. గొర్రెల కాపరుల సోదరులు వీళ్ళందరూ ఎట్లాంటి నిర్భయంగా వీటిని వాడుకోవచ్చు. తర్వాత ఈ గొర్రెల కాపర్లు కాకుండా ఈ చాలామంది ఈ కొత్తగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, ఎంటర్ప్రీనర్స్ అంటారు, వీళ్ళందరూ కొత్తగా ఈ గొర్రెల ఫారాలు పెడుతూ ఉన్నారు. గొర్రెలు మేకల ఫారాలు పెడుతున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ద్వారా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా కూడా ₹1 కోటి దాని ప్రాజెక్టులు కూడా చాలామంది వాటిని గొర్రెల ఫారాలు మేకల ఫారాలు పెడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మందులన్నీ వాడుతూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇది చాలా సేఫ్ డ్రగ్. దీన్ని నిరభ్యంతరంగా వాడి దీని నుంచి సత్ఫలితాలు పొందవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.